సిన్సుపా వృక్షం నీడలో ఆశలన్నీ ఆరిపోయిన క్షణం జీవితమే భారంగా అనిపించి ప్రాణత్యాగానికి సిద్ధమై నిలిచిన సీతమ్మ తల్లి. ఆ చెట్టు కొమ్మపై చిన్న వానర రూపంలో కూర్చున్న హనుమంతుడు వారు సీతమ్మను ఆ దైన్యావస్థలో చూసి హృదయం ద్రవించి తనలో తాను ఇలా అనుకున్నారు, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏ మాటతో ఈ తల్లిని ఓదార్చాలి? వానర భాష మాట్లాడితే ఆమెకు అర్థం కాదు, మనుష్య భాష మాట్లాడితే నన్ను నమ్మరు. ఒక్క క్షణం ఆలస్యమైన అమ్మ ప్రాణాలు జారిపోతాయి. ఆ సమయంలో ఒకే మార్గం అతనికి ప్రత్యక్షమయ్యింది. ఆ తల్లి హృదయాన్ని తాకే ఒకే నామం, రామా. ఆ రామనామమే, ఆ రామకథనే నేను ఈ తల్లికి వినిపించాలి అని భావించి హనుమంతుడు రామకథను ఆలపించడం ప్రారంభించాడు. ఆ అపూర్వమైన రామనామం వినిపించిన క్షణమే సీతమ్మ హృదయంలో మళ్లీ ఆశదీపం వెలిగింది. నిరాశ అంధకారంలో నుండి భక్తి వెలుగులోకి ఆమె అడుగుపెట్టింది. ఇదే శ్రీరామాయణంలో మకుటాయమానమైన సుందరకాండలోని సిద్ధి సర్గ. ఒక సాధకుడు తన సాధనలో పరాశక్తి దర్శనం పొందిన ఆ మహత్తర క్షణం. మీరు వినండి, ఆ భక్తి పరవశంలో శ్రీరామానుగ్రహం పొందండి. జై శ్రీరామ్. రామ శ్రీరామ జయ రామ రఘురామ, రామ శ్రీరామ జయ రామ సీతారామ. రామ శ్రీరామ జయ రామ హనుమ హృదయ నివాస రామ, రామ శ్రీరామ జయ రామ లోక కళ్యాణ రామ. పూర్వకాలమున కోసల దేశమును పాలించిన రాజు, ఇక్ష్వాకు వంశమున పుట్టిన దశరథ మహారాజు. అపార ఐశ్వర్యముతో వెలుగొందిన మహనీయుడు, ఇంద్రునితో సమానుడై ధర్మాన్ని కాపాడినవాడు. కౌసల్య కైకేయి సుమిత్రల సమేత దశరథ రాజు, సంతానలేమితో దుఃఖించిన మహారాజు. పుత్ర కామేష్టి యాగముతో వరమును పొందిన రాజు, పెద్ద కుమారుడిగా అవతరించిన శ్రీరాముడు, మర్యాద పురుషోత్తముడు. రామ శ్రీరామ జయ రామ రఘురామ, రామ శ్రీరామ జయ రామ సీతారామ. కైకేయి వరము చేత తండ్రి మాట నిలబెట్టుటకై 14 సంవత్సరములు అరణ్యవాసం ఏగెను. పతి సేవే నా జీవితం అని సీతమ్మ రాముని వెంట నడిచెను ప్రేమతో. లక్ష్మణుడు సోదర భక్తితో వెంట నడిచెను, రాముని విడువలేక అనుగమించెను. దండకారణ్యములో ధర్మయుద్ధమై జనస్థానమున రాక్షసులను సంహరించెను. 10 తలల రావణుడు కోపముతో మాయామృగమును సృష్టించెను. రామ లక్ష్మణులు దూరమైన వేళలో సీతమ్మను అపహరించెను. సీతాన్వేషణలో రాముడు సుగ్రీ
జీవునితో స్నేహము చేసెను వాలిని సంహరించి ధర్మస్థాపన చేసి పట్టాభిషేకం చేసెను రామ శ్రీరామ జయ రామ రఘురామ రామ శ్రీరామ జయ రామ సీతారామ అన్ని దిక్కులకు వానరులు వెళ్ళగా దక్షిణ దిశగా నేను ప్రయాణించి తిని హనుమననే నామముతో రామదాసుడను నేను 100 యోజనాల సముద్రము దాటి తిని నా రాముడు చెప్పిన రూపముగానే ఆ కాంతి దివ్యతతో వెలసిన మా సీతమ్మను శింశుపా వృక్షముపై నుండి చూచి తిని మా సీతమ్మను కళ్ళారా దర్శించి తిని అహో దర్శనమిచ్చ నాకు మా అమ్మ సీతమ్మ రామదూతనై వచ్చిన హనుమను నేను అమ్మను చూసి సీతమ్మను చూసి ధన్యుడనైనాను రామ శ్రీరామ జయ రామ రఘురామ రామ శ్రీరామ జయ రామ సీతారామ రామ శ్రీరామ జయ రామ హనుమ హృదయ నివాస రామ రామ శ్రీరామ జయ రామ లోక కళ్యాణ రామ రామ శ్రీరామ జయ రామ రఘురామ రామ శ్రీరామ జయ రామ సీతారామ జై శ్రీరామ